పురాణాల ప్రకారం అప్సరసలు దేవలోకంలో నివసించే అందమైన స్త్రీలు. వీరు తమ నాట్యగానాలతో దేవతలను, గంధర్వులను అలరిస్తుంటారు. మహర్షుల తపస్సులను భగ్నం చేయడానికి ఇంద్రుడు వీరిని పంపిస్తుంటాడు. అప్సరసల గురించి వివిధ పురాణాలలో ప్రస్తావన ఉంది. ముఖ్యంగా బ్రహ్మపురాణం, భాగవత పురాణం, మరియు రామాయణం వంటి గ్రంథాలలో వీరి గురించి వివరించబడింది. అప్సరసల సంఖ్య. చాలామందికి కేవలం కొద్దిమంది అప్సరసల పేర్లు మాత్రమే తెలుసు, కానీ పురాణాల ప్రకారం వీరి సంఖ్య చాలా ఎక్కువ. బ్రహ్మ పురాణం ప్రకారం 31 మంది అప్సరసలు ఉన్నారు. వీరిని ఏకత్రింశతి అప్సరసలు అని కూడా అంటారు. క్షీరసాగ మథనం సమయంలో 60 కోట్ల మంది అప్సరసలు పుట్టారని రామాయణంలో ప్రస్తావన ఉంది. అయితే వారెవరూ వివాహం చేసుకోకపోవడంతో సాధారణ స్త్రీలుగా పరిగణించబడ్డారు. అప్సరసల పేర్లు. బ్రహ్మ పురాణం ప్రకారం ప్రసిద్ధి చెందిన 31 మంది అప్సరసల పేర్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి, సహజన్య, నిమ్లోచ, వామన, మండోదరి, సుభోగ, విశ్వాచి, విపులానన, భద్రాంగి, చిత్రసేన, ప్రమోచన, ప్రమ్లోద, మనోహరి, మనోమోహిని, రామ, చిత్రమధ్య, సుభానన, సుకేశి, నీలకుంతల, మన్మదోద్ధపిని, అలంబుష, మిశ్రకేశి, పుంజికస్థల, క్రతుస్థల, వలాంగి, మహారూప, శశిరేఖ. అప్సరసలు అద్భుతమైన అందాన్ని కలిగి ఉంటారు మరియు తమ రూపాన్ని ఇష్టానుసారం మార్చుకునే శక్తి ఉంటుంది. వీరు దేవలోకానికి శోభను తెచ్చి, దేవతలకు వినోదాన్ని అందిస్తారు.